హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ డీటెయిల్స్. సో thumbnail చూసారు కదా, వీడియో వచ్చేసి స్క్వాడా కైలాక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఫ్రంట్ కన్సోల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ స్టీరింగ్ చూస్తే చాలా స్మూత్ ఉంది స్టీరింగ్ అంతా కూడా. అండ్ మిడిల్లో మనకి స్క్వాడా లోగో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే కింద ఎయిర్ బ్యాగ్. ఈ కంట్రోల్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇవి రోలర్స్ లైక్ కంట్రోల్, మనకి రోలింగ్ కంట్రోల్స్ లైక్ వాల్యూమ్ పెంచుకోవడం కానీ ఇవన్నీ కూడా జస్ట్ మీరు ఇలా రోల్ చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ మనకి కొన్ని బటన్స్ ఇచ్చారు, జస్ట్ మన సాంగ్ ఫార్వర్డ్ చేయడానికి బ్యాక్వర్డ్ చేయడానికి అవి. అండ్ ఇవి వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు పక్క లెవర్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ క్రూసింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా జస్ట్ మనకి ఇక్కడ చిన్న చిన్న బటన్స్ ఇచ్చారు, ఇవి మనం వీటితో ఆపరేట్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే సో వీ నో దీస్ ఆర్ ద జర్మన్ ఇంజన్స్. సో కంట్రోల్స్ అనేవి మనకి వైపర్ కంట్రోల్స్ అనేవి రైట్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఏసీ కోసం మాట్లాడితే చాలా క్విక్గా కూల్ అవుతుంది బాడీ అంతా, ఏసీ అంతా కూడా. ఇందులో మనకి ఆటో ఏసీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మిగతా అంతా కూడా టచ్, ఫ్యాన్ ఇంక్రీజ్ చేయాలన్నా ఫ్యాన్ డిక్రీజ్ చేయాలన్నా అంతా కూడా మనకి జస్ట్ టచ్. అలానే టెంపరేచర్ డిక్రీజ్ చేయాలన్నా సేమ్ థింగ్, జస్ట్ మనం ఇలా స్క్రోల్ చేస్తే సరిపోద్ది టచ్ని. సో అబోవ్ మిగతా అన్ని కూడా ఏసీ కంట్రోల్స్. అండ్ మిడిల్లో మనకి హజార్డ్ బటన్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి కార్ అన్లాక్ చేయడానికి లాక్ చేయడానికి అన్ని డోర్స్ కూడా ఇక్కడి నుంచే మనం అన్లాక్ అండ్ లాక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఆటో ఆన్ ఆఫ్. సో మిగతా డీటెయిల్స్ మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకుందాం. సేఫ్టీ ఇస్ ద వెరీ ఫస్ట్ అండ్ ప్రయారిటీ. ఓకే, ఫస్ట్ అయితే రివర్స్ గేర్ కోసం చూద్దాం. యూజువల్గా మనకి ఫస్ట్ రివర్స్ గేర్ కోసం చూద్దాం. యూజువల్గా మనకి సుజుకీలో కానీ హుండైలో కానీ ఇంకా వేరే బ్రాండ్స్లో కానీ అయితే మనకి రివర్స్ జస్ట్ మనం రివర్స్ చేస్తాము. ఆరెల్స్ ఇక్కడ మనకి చిన్న బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మనం రివర్స్ అయితే వేస్తాము. ఇందులో కొంచెం డిఫరెంట్గా ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం గేర్ని కిందకి పుష్ చేసి మనకి అప్పుడు రివర్స్ వేయాలి ఇందులో. ఓకే, ఈ స్క్రీన్ కూడా మీరు చూడొచ్చు, ఇది కైలాక్ సిగ్నేచర్ వేరియంట్. ఇందులో వచ్చేసి మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే కూడా క్వాలిటీగానే ఉంది అండ్ వెరీ క్విక్ అయితే ఉంది. డిస్ప్లే అంతా కూడా చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అయితే ఉంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అంతా కూడా చాలా బాగుంది, లైక్ చాలా ఫాస్ట్ ఉంది డిస్ప్లే అయితే మాత్రం. ఓకే, దిస్ ఈస్ కూల్. ఓకే, ఇంక స్టార్ట్ అవుదాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అన్నారు, రైట్ సైడ్ వచ్చేసి వైపర్ అన్నారు. మరి హెడ్లైట్ కంట్రోల్స్ ఎక్కడ ఉన్నాయి మాస్టర్ అని అడుగుతారా? ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక చిన్నది ఇచ్చారు. ఇక్కడ ఆటో కూడా ఉంది, ఆటోలో పెడితే ఆటోమేటిక్గా మనకి హెడ్లైట్స్ అనేవి అయితే ఆన్ అవుతాయి. ఓకే, ఫస్ట్ గేర్లో ఉన్న వావ్ వీల్ పెంచెస్ రియల్లీ క్రేజీ. వీల్స్ అయితే పెయిన్ పెడుతున్నాయి నేను ఇచ్చే థ్రోటల్కి. ఓకే ఓకే, సెకండ్ గేర్. ఓకే, పవర్ మామూలుగా లేదు. థ్రాటిల్ పుష్ చేస్తుంటే బండి ఎలా మూవ్ అవుతుందంటే అలా మూవ్ అవుతుంది. ఇట్స్ రియల్లీ ఆసమ్. వావ్, బ్రేకింగ్ కూడా టెస్ట్ చేద్దాం. చాలా బాగుంది, వెరీ నైస్. అండ్ నేను ఈ వెహికల్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 days నుంచి డ్రైవ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 500-600 kilometers డ్రైవ్ చేశాను. థర్డ్ గేర్ అండ్ ఫోర్త్ గేర్లో కొంచెం ల్యాగ్ నేను ఫీల్ అయ్యాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్కోడా కైలాక్ వాడుతుంటే కామెంట్ చేయండి. లైక్ ఎప్పుడంటే యూజువల్గా మనకి ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేస్తాం కదా, అలాంటి టైంలో కొంచెం ల్యాగ్ అబ్జర్వ్ చేశాను థర్డ్ అండ్ ఫోర్త్ గేర్లో. అది కూడా ఇనీషియల్ ల్యాగ్ మాత్రమే. వన్స్ పికప్ అందుకున్న తర్వాత ఆ థర్డ్ అండ్ ఫోర్త్ గేర్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఓన్లీ ఇనిషియల్ పికప్ అయితే కొంచెం స్లో ఉంది, ఐ డోంట్ నో వై. మీరు చూడొచ్చు నేను ఫోర్త్ గేర్లో ఉన్నాను. ఈవెన్ థర్డ్ గేర్లో ఉన్నప్పుడు కూడా చాలా ఇప్పుడు ల్యాగ్ అయితే నేను ఫీల్ అవుతున్నాను. థర్డ్ గేర్లో ఉన్నాను. వన్స్ ఇప్పుడు ఇనిషియల్ పికప్ అయితే స్లోగా ఉంది, తర్వాత మనకి పికప్ అందుకున్న తర్వాత థర్డ్ గేర్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తుంది స్పీడ్ అనేది. అండ్ అలానే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కోసం మాట్లాడితే ఇందులో మనకి రైట్ సైడ్ వచ్చేసి ఫ్యూయల్ ఇండికేషన్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంజిన్ కూల్ అండ్ హీట్ అంతా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ మనకి మైలేజ్ అయితే మీరు చూడొచ్చు, కొంచెం కామెడీగా అయితే ఉంటుంది. 9.5 km/L యాజ్ పర్ ద క్లస్టర్. మేబీ అది 9.5 km ఇస్తుందా లీటర్ లేదా ఇంకా ఎక్కువ ఇస్తుందో ఆ దేవుడికే తెలియాలి.
ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు థ్రోటల్ కంప్లీట్ పుష్ చేశాను, చాలా ల్యాగ్ అయితే నేను ఫీల్ అవుతున్నాను. సో చెప్పాను కదా, పికప్ అయితే అందేసుకుంది. ఇప్పుడైతే వెహికల్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్ అయితే ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ ఫీల్. ఓకే, దిస్ ఈస్ కూల్. అండ్ బ్రేక్స్ కూడా అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి సన్ వైజర్, ఇక్కడైతే మనకి మిర్రర్ అయితే రావట్లేదు. అండ్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్స్, దిస్ ఈస్ కూల్. అండ్ అట్ ద సేమ్ టైం డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కోసం మాట్లాడితే ఇక్కడ మనకి 4 పవర్ విండోస్ కంట్రోల్ అయితే ఇక్కడే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలానే అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం ఎక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ మిర్రర్స్ ఫోల్డ్ చేయాలన్నా ఆర్ఎల్స్ మనకి మిర్రర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నా మనకి ఇక్కడే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, హార్న్ అయితే నాకు నచ్చలేదు టు బీ ఫ్రాంక్, చాలా లౌడ్ అయితే లేదు, ఏదో నార్మల్గా అయితే హార్న్ అయితే ఉంది. మధ్యలో మనం ఇన్ఫర్టైన్మెంట్ కోసం మాట్లాడితే ఇందులో మనకి బోత్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కార్ప్లే రెండు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా డ్రైవింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఏమైనా కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉందంటే 3rd and 4th గేర్లో కొంచెం ల్యాగ్ అయితే నేను ఫీల్ అయ్యాను. అది కూడా ఇనీషియల్ ల్యాగ్, వన్స్ బండి పికప్ అందుకున్న తర్వాత చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్ అయితే ఉంది, నో ఇష్యూస్. అండ్ ఫైనల్గా ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మైలేజ్ 9.5 km/L యాజ్ పర్ ద క్లస్టర్. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్. ఇఫ్ ఇన్ కేస్ అదే నిజమైతే కనుక మేబీ ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ అప్పుడు కొంచెం ఏమైనా పెరుగుద్దేమో. బై ద వే, ఇంజన్ కోసం మాట్లాడాలంటే 1 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ ఇది అప్ టు 114 bhp పవర్ జనరేట్ చేస్తుంది, 178 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అండ్ ఇది మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్తో అవైలబుల్ ఉంది. అండ్ అలానే నేను డ్రైవ్ చేస్తున్న కూడా 6 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మనకి ఆటోమేటిక్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ నేను చెప్పాను కదా 3rd and 4th గేర్లో కొంచెం ల్యాగ్ ఉందనేసి, మేబీ ఇది 3 సిలిండర్ ఇంజన్తో రావడం జరుగుతుంది, నాట్ ఏ 4 సిలిండర్, అందుకే ఇంజన్ ల్యాగ్ ఉండే అవకాశం ఉంది. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు చూడొచ్చు, డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్. ఇది ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కాదు, మనం మాన్యువల్గా పుష్ చేసుకోవాలి బోత్ సైడ్స్, లైక్ అప్ అండ్ డౌన్ అండ్ బ్యాక్ రిక్లైనర్ కూడా జస్ట్ మనం మాన్యువల్గా పుష్ చేసుకుని బ్యాక్ అనుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ హైయర్ వేరియంట్స్లో ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చేసారు మొత్తం కూడా. సో ఇది కైలెక్ సిగ్నేచర్ ప్లస్. సో ఇది కైలెక్ సిగ్నేచర్ వల్ల మాన్యువల్ ఇచ్చారు చాలా వరకుని. అండ్ అలానే హైయర్ వేరియంట్స్లో సన్ రూఫ్ కూడా ఉంది. ఈ వేరియంట్లో మనకి ఏ విధమైన సన్ రూఫ్ అయితే రాదు. అండ్ ఫైనల్గా ఈ వెహికల్ వచ్చి ఆల్మోస్ట్ 14 lakhs అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ అయితే అయ్యింది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. వీడియోగా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడే కామెంట్లో పెట్టండి, డిస్కస్ చేద్దాం. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో పింక్ చేయండి, డిస్కస్ చేద్దాం. అలానే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చాలో, జై హింద్. మర్చిపోయాను, ఓన్లీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్సే కాదు, ఈ వెహికల్ రిలేటెడ్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా ఫుల్ వీడియో చేసి మన ఛానల్ ఆల్రెడీ పెట్టాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూసేయండి.